అడిగో వస్తున్నారా? రే మావా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి మన ఫ్లాట్ కి వెళ్దాం. అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా, నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు, వీడిని పొర పట్టుబరా అంది. నిన్ను పట్టపుర్రందా? అవునరా. నిన్ను పట్టపుర్రందా? అవునరా. మధుమతి మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నాను. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా. పోండ్రా. ఇలాగే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం ఈ కాదా? మాత్రం దానికి ఏడు అంతస్తులు ఎక్కించాలా? పోండ్రా, పోండి. పోరా. మధు టీం మంచి పని చేసావు. ఆ యదోలకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదోలకి సిగ్గు శరం మాను మరి అదే అలాంటివే ఉండవు. బేవర్స్ యదోలు. అవును ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. హే, ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోలేదు సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేసిన కూడా సరిపోలేదా? హలో హలో స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటయ్యా ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్ కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జాలు ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్ ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే. లేడీస్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ మీ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు? మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా? వెళ్ళి వాడితో చెప్పుకో. వెళ్ళు. హాయ్, మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హై సోఫా. యా టైం ఎంత? 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వాన్ యూ కేర్ఫుల్. వాచ్మ్యాన్ మధుమతి అనే 3rd year స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి.
ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? రేయ్, మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాడనా? చెత్తదల్లారా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాచా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనొప్పంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కడి బచ్చాగాన్ని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్ కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచి చంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. లోపల దొరికేస్తున్నారయ్యా. రే సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు మళ్ళీ? నుంచి రికమెండేషన్ వచ్చిందయ్యా. వాళ్ళు దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిందయ్యా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఏయ్! ఎవర్రా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దావు. అయ్యా,
దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు. అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని. టామీ వెళ్ళిపో, పరిగెట్టు పరిగెట్టు. ఒరేయ్, ఒరేయ్, దాన్ని చంపకట్రా. అమ్మ మధు, నానమ్మా, మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచిలర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? నీ పేరు ఏమని పెడదాం? టామీ, అది వెళ్ళకూడదు. టామీ, నీకేం కాలేదుగా? ఈ కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? ఏవి? ఎక్కడా? కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. టామీ, బన్నీ బన్నీ బన్నీ. ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ, దేవుళ్ళ దీన్ని కాపాడు. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాల ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్, మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా ఎలా పని తీసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు గానీ హ్యాపీగా ఫీల్ అవుతాయిట్రా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతం నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటే, ఏం జరిగింది? వీళ్ళన్నయ్య నీ నగలమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటే నువ్వు మాట్లాడేది? సారీ. సారీ ఏంటే? మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడెంత డబ్బే లాగే, ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తావు? హలో నానమ్మ. మధు, ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. 50,000 కావాలి నానమ్మ. నా పరువుని, నా కులాన్ని కాళ్ళదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావే? సిగ్గులేదు నీకు? నా అవసరం లేదు గానీ నా డబ్బు కావాలా? పెట్టవే ఫోన్ ని. ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లివని కూడా చూడను. రా మధు, రా రా. అందరిలా కాదు, మా డాడీ డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. నీకేమైనా పిచ్చా? అది కాదు నాన్న, నిన్ను చదివించడానికే నానా కష్టాలు పడుతున్నావు. ప్లీజ్. పైగా నీ పెళ్లికని దాచిన డబ్బిమ్మంటావేంటి? 1000, 2000